కంగ్రాట్స్ రాజేష్ ఫర్ యువర్ సక్సెస్. థ్యాంక్ యూ సార్. ఎప్పుడు పాస్డ్ అవుట్, ఏం చదివారు? సార్ నేను బీటెక్ పాస్డ్ అవుట్ 2013 సార్. ఓకే, ఏ కాలేజ్? నెక్సెస్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, బ్రాంచ్ ఈసీఈ. ఓకే, ఏం చేశారు ఎన్ని సంవత్సరాల నుంచి? సార్ యాక్చువల్గా నేను బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు కొత్త స్టేట్ కాబట్టి కొంచెం గ్రూప్స్ ప్రిపేర్ అయ్యి గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేద్దామని ట్రై చేశాను గ్రూప్ 2. ఓకే, దట్ రిజల్ట్ ఎక్కువ మంది ఉండడం, కాంపిటీషన్ ఎక్కువ ఉండడం వల్ల దాంట్లో నేను సర్వే కాలేకపోయాను. ఓకే, ఆఫ్టర్ దట్ నేను రియలైజ్ ఉంది నేను నార్మల్గా నేను టెక్నికల్ ఫీల్డ్, ఓకే, నేను ఎందుకు ఈ గవర్నమెంట్ ఫీల్డ్ రావడం, నేను నా దాంట్లోనే నేను గ్రో కావచ్చు కదా అని చెప్పి ఓకే రియలైజ్ అయిపోయి అది వదిలేసి ఇక నెక్స్ట్ ఏదైనా మనం టెక్నికల్గా చేద్దాం అనుకొని ఒక దగ్గర జాబ్ చేశాను సార్. ఓకే, అక్కడ అది ఒక మామూలు సివిల్ వర్క్ అది. ఓకే, దాంట్లో చేశాను. దాంట్లో కూడా నాకు ఏంటంటే అది నాది ఈసీ ఎలక్ట్రానిక్స్, అదేంటంటే అది నాది సివిల్. ఓకే, సో నేను ఇది కూడా నాకు కరెక్ట్ కాదని మళ్ళీ నేను అనుకుని ఇలా అయితే కాదు అక్కడ ఇక్కడ వెళ్ళడం జరుగుతుంది. ఓకే, నాకు అటు కొంచెం వే కరెక్ట్ దొరకట్లేదు. ఇలా అయితే కాదు, ఈ చిన్న చిన్నగా ఏదైనా మనకు లైఫ్ సెటిల్ అయ్యేదే చూసుకోవాలి అని ఫిక్స్ అయ్యి త్రూ మన బిఆర్ఎన్ గురించి చూసాను. ఓకే, చూసిన తర్వాత ఓకే నేను అనుకున్నాను నా సొంతంగా నేను ఓకే దిస్ ఇస్ బెటర్ టు మీ అనుకొని మనం ఇక్కడ అప్రోచ్ అయ్యి జాయిన్ అయ్యాను. ఓకే, జాయిన్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ డే నుంచే నాలో హోప్ మొదలైంది. ఓకే నేను చూస్ చేసుకుంది కరెక్ట్ ఆప్షన్, బిఆర్ఎన్ అనేది కరెక్ట్ ఆప్షన్. సో నేను సాధించగలను అని అనిపించింది. సో దిస్ ఇస్ రిజల్ట్. ఓకే, ఎట్లా ఉంది 4 months ఆఫ్ జర్నీ విత్ బిఆర్ఎన్? సో వెరీ ఎక్సలెంట్ సార్. యాక్చువల్గా నేను స్టార్టింగ్ 1 month కొంచెం ఇన్స్టిట్యూట్ అంటే నార్మల్గా ఇలా ఉంటుంది, వాళ్ళు ఏదో చెప్పేస్తారు 1 hour మనం ఏదో చేసేసుకుంటాం అని నార్మల్ బయట టాక్. కానీ బిఆర్ఎన్ చూసిన తర్వాత టోటలీ డిఫరెన్స్. నేను హైదరాబాద్ లో చూడలేదు, నార్మల్ ఇలాంటి అట్మాస్ఫియర్ చూడలేదు. ఓకే, నువ్వు జాయిన్ అయ్యే ముందు ఒక డౌట్ అయితే ఉంటుంది, ఎందుకంటే 2013 పాస్ అవుట్ చాలా ఇయర్ గ్యాప్ వచ్చింది. ఎట్లా ట్రస్ట్ చేసావు బిఆర్ఎన్ ని? అదే సార్, నేను స్టార్టింగ్ జాయిన్ అయినప్పుడే అంటే నార్మల్గా నేను యూట్యూబ్లో చూసి తర్వాత అరే దాంట్లో నేను చూసాను నాకన్నా బిఫోర్ పాస్ అవుట్ ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఓకే, అంటే అక్కడ వాళ్ళు ఏంటంటే ఒకటి హోప్ పెట్టుకున్నాము, ప్లస్ గ్యారంటీ నాకు సక్సెస్ అవ్వాలనే ఏంతో నచ్చాను కాబట్టి పక్క సక్సెస్ అవ్వగలమని నమ్మకంతో వచ్చాను. నా నమ్మకం వృధా కాలేదు. ఓకే, జాబ్ లో అక్కడ ఇబ్బంది పడుతున్న వాళ్ళకి లేదా మంచి కెరీర్ కావాలనుకున్న నువ్వు ఇచ్చే సజెషన్ ఏంటి? ఇబ్బంది పడుతున్న వాళ్ళకి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క గోల్ ఉంటుంది. పర్టికులర్గా అందరూ ఇదే ఫీల్డ్ అని మనం చెప్పలేదు, కానీ ఎవరు ఏ ఫీల్డ్ లో ఉన్నా ఏంటంటే చూస్ చేసుకునేది కరెక్ట్ చూస్ చేసుకోవాలి. లేట్ అయినా సరే కానీ వే అనేది ఒక్కసారి మనం క్రియేట్ చేసుకుంటే దాంట్లో సక్సెస్ అయ్యే వరకు వెళ్తూనే ఉండాలి. మిడిల్ లో డ్రాప్ అవడం లాంటిది చేయకూడదు. నేను ఇది చూస్ చేసుకున్నాను. నేను చూస్ చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు నాది మామూలుగా నేను ట్రై చేస్తుంది 15 days 20 days నుంచి జాబ్ కోసం ట్రై చేస్తున్నాను ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మై కోర్స్. అంటే అనిపిస్తుంది డే బై డే అనిపిస్తుంది అంటే ఇంకా రావట్లేదు అనే మూమెంట్ లో మీరు పిలిచి మమ్మల్ని ఇంకా మీరు ఇలా చేయాలి స్టెప్ బై స్టెప్ మీరు చేసే పద్ధతి ఇలా చేస్తే మీకు తొందరగా వస్తాయి. దానివల్ల మాకు ఇంకా ఎంకరేజ్మెంట్ పెరిగి ఇంకా మాకు కొంచెం హోప్ ఇంకా తెచ్చుకోగలం, మేము సాధించగలం అని చేసి. ఓకే, యూట్యూబ్ వీడియోస్ చూసాను, ఇప్పుడు మీ వీడియో యూట్యూబ్ లో కనబడుతుంది. హౌ డు యూ ఫీల్ నౌ? వెరీ హ్యాపీ. ఓకే, నార్మల్ యూట్యూబ్ లో అంటే ఇప్పుడు నన్ను నేను చూసుకుంటే ఎప్పటికైనా నన్ను నేను చూసుకుంటే వేరే వాళ్ళకి కూడా చూపించవచ్చు. ఓకే, ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బిఆర్ఎన్ స్టూడెంట్. ఓకే, అదైతే ఖచ్చితంగా చెప్పగలను. లైఫ్ లో ఎప్పటికైనా ఐఎమ్ ద బిఆర్ఎన్ స్టూడెంట్. ఓకే, అదైతే ఖచ్చితంగా చెప్పగలను ఎక్కడైనా. ఓకే, ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ ఫీడ్బ్యాక్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ.